సో ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ ఇది. దేశ విదేశాల నుంచి వస్తున్న పారిశ్రామికవేత్తలది ఇక్కడ ఉన్నటువంటి ఔత్సాహికులు వారి ఐడియాలను చెప్తా ఉన్నారు. వాటిలో కొన్ని షార్ట్ లిస్ట్ అయ్యి వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడి పెడతా ఉన్నారు. దానిలో ఒక మంచి ఐడియాతో ఒక ఇద్దరు యంగ్స్టర్స్ ఒక మంచి ఐడియాతో ఈ కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. అసలు ఈ ఈవెంట్ వాళ్ళకి ఎలా యూజ్ అయిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ వివరాలన్నీ కూడా ఇప్పుడు అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరు? విరాజ్. నా పేరు విరాజ్ చలంకూరి, ఫౌండర్ డ్రీమ్ డ్రాఫ్ట్. ఈవెంట్ నాకు చాలా యూస్ఫుల్ అయింది. యాక్చువల్లీ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రిలేటెడ్ కంపెనీ నాది. చాలామంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో కొలాబరేట్ అయ్యాను. అందులో ఉన్న ఇన్సైట్స్ తెలుసుకున్నాను. ఎలా స్టార్టప్ని ఎలా గ్రో చేయాలో తెలుసుకున్నాను. నేను ఇంకా ఇప్పుడు బీటెక్ చదువుతూనే నేను ఆ స్టార్టప్ని ఫౌండ్ చేశాను. కాబట్టి నాకు వీళ్ళతో చాలా యూస్ ఉంది. వీళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. చాలా మంది బీటెక్ తర్వాత యూఎస్ యూకే వెళ్ళిపోయి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎందుకు ఇలా స్టార్టప్ పెట్టాలనుకున్నారు? అది మా మామయ్య వాళ్ళు యూఎస్లో ఉంటారు. బేసికల్లీ వాళ్ళ కంపెనీ ఉంది. నేను ఆయన లైఫ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈ బిజినెస్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. రిస్క్ ఉంటుంది, ద మైండ్ సెట్ కానీ ఎవ్రీథింగ్, మన మైండ్ పవర్ ఎవ్రీథింగ్ పెరుగుతుంది. చాలా నేర్చుకుంటాము. ద లైఫ్ చాలా బాగుంటుంది. సో నేను 7th నుండి హాస్టల్లో ఉంటున్నాను. నేను నా ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాను. సో నేనైతే యూఎస్కి వెళ్ళాలనుకోవట్లేదు. సో ఇండియాలోనే ఉండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సార్, మీకు క్వశ్చన్, ఈ కాన్ఫరెన్స్కి మీరు వచ్చారు. ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ మీకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. 2 రోజులు అయిపోయింది. ఇప్పుడే అనిపిస్తుంది, డిఫరెన్స్ ఉందా? మ్యాక్సిమం నేనైతే మా ఊరు అమలాపురం అండి. నేను ఇక్కడికి వచ్చింది ఒక ఎంటీ మైండ్తో వచ్చాను. అసలు ఏం నేర్చుకోవాలి, ఎందుకు వచ్చాను, నాకు అక్కడ వర్క్స్ అయ్యి ఉంటాయి. వర్క్స్ అన్నీ వదిలేసుకొచ్చానంటే ఏదో ఒక రీజన్ అయ్యి ఉండాలి. ఇక్కడ నేను ఏం నేర్చుకున్నానంటే నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది. నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్టర్లో నాకు ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళని కన్సల్ట్ చేయొచ్చు. ఇంకో సెక్టర్లో వచ్చిందంటే వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు అనే ఐడియా నాకు ఇక్కడ తగిలింది. ఇంకోటి ఏంటంటే మా కమ్యూనిటీలో ఇంతమంది ఇన్ని పెద్దవాళ్ళు ఉన్నారా అనే ఒక ఐడియా వచ్చింది నాకు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇక్కడికి వచ్చారు, కనెక్షన్స్ అండ్ వర్కింగ్ వచ్చింది. సో ఇది ఎక్కడితో ఆగిపోతుందో నెక్స్ట్ వాళ్ళతో ఫాలో అప్ అయ్యి మీ ఐడియాని వాళ్ళతో, అంటే వాళ్ళు మీతో కానీ మీరు వాళ్ళతో కానివ్వండి, ఈ మెంటర్షిప్ అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుందా? ఎస్, ఆఫ్ కోర్స్. మాకు ఇప్పుడు గ్రూప్ ఒకటి మమ్మల్ని యాడ్ చేశారు. ఒకవేళ మనకి ఏమైనా ఐడియాస్ వస్తే మనకు కన్సల్ట్ చేయండి, వీ విల్ ఫండ్ ఇట్ అని చెప్పేసి కూడా అన్నారు. వాళ్ళు మాట ఇచ్చారు. మేము మా ఐడియాస్ మేము ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాం. వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే ఆర్ ఫండర్స్. సో ఇలాంటి కాన్ఫరెన్స్ ఆపుతా వాళ్ళు పెట్టారు కదా, ఏమని చెప్తారు ఓవరాల్గా ఈ ఈవెంట్ గురించి? ఈవెంట్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడికి మేము చాలా ఈ ప్లేసెస్ నుంచి వచ్చాం. ఒక 2-3 days జర్నీ చేసిన యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఫండ్ చేద్దాం, ఒక న్యూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేద్దాం అని వాళ్ళు వచ్చారు. మేము ఎలా వచ్చాం, మాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, మాకు ఒక ఐడియా పెరుగుతుంది. ఓకే, మనకి ఈ ఆపర్చునిటీ దీంట్లో ఉంది. ఓకే, మాకు ఈ సెక్టర్లో మేము ఐడియా డెవలప్ చేసుకోవచ్చు, బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు, ఇలా కూడా ఒక బిజినెస్ చేసుకోవచ్చా అని ఒక ఐడియా వీళ్ళు మాకు ఇచ్చారు. ఓకే బ్రదర్, మీకు క్వశ్చన్, 2 నుంచి చాలా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. వాళ్ళు చెప్తుంది ఒకటే, ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఈవెంట్స్ జరగాలి అని. మీకు అలాగ అనిపించిందా? తప్పకుండా, ఖచ్చితంగా జరగాలి. నిన్న స్టేజ్ దగ్గర క్వశ్చన్ అడిగారు, మనం క్యాటలిస్ట్ అంటే ఏంటి, ఎందుకు అని. నేను ఒక ఆన్సర్ చెప్పాను, ఒక విత్తనం మొక్కగా ఎదగడానికి యూజ్ అవుతుంది అని. వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఆన్సర్ కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తాము అన్నారు. ఆ ప్రైజ్ వస్తుందేమో అని చూస్తున్నాను ఆన్సర్ ఇవ్వాలి. సో చాలామంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న బిలియనీర్ అవ్వడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా యూజ్ అవుతాయి. బేసిక్గా క్యాటలిస్ట్ అనేది మీలాంటి యంగ్స్టర్స్ని ప్రోత్సహించడానికి పెట్టిన ఈవెంట్ ఇది. మీ సాటిస్ఫాక్షన్ ఏదైతే మీ కళ్ళలో నాకు అనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మీరు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఒక 2-3 yearsలో మారబోతున్నారు అనేది నాకు అనిపిస్తుంది సార్. ఇంకా లెస్ డ్యూరేషన్ అయితే మీరు చెప్పవచ్చు. అవునండి. ఇప్పుడు క్యాటలిస్ట్ అంటే మా బ్రదర్ చెప్పారు, ఏమని ఒక విత్తనం మొక్క కింద వెదగాలని. అంటే నేను నేర్చుకున్న దాంట్లో అదొక కెమికల్ రియాక్షన్ కంప్లీట్ చేయడానికి క్యాటలిస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఆ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది, జస్ట్ హెల్ప్ అవుతుంది. దాని రిలేటెడ్గానే దీన్ని క్యాటలిస్ట్ అని పెట్టినట్టు అనిపించింది నాకు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా బెనిఫిట్ అయ్యారండి దీనివల్ల, అంతే. సో కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్ అంటున్నారు. కనెక్ట్ అయ్యారు, కొలాబరేషన్ వచ్చింది, క్రియేట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఓవరాల్గా మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా కొంతమందిని మీరు ఇన్స్పైర్ చేస్తారా ఇదే రూట్లో? అవునండి, ఖచ్చితంగా చేస్తాను. మా ఇంటి దగ్గర ఇక్కడికి అటెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక రకంగా వాళ్ళు నా ద్వారా అటెండ్ అయినట్టు నేను వాళ్ళకి చెప్తాను. నేను ఉన్నానంటే నేను వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నట్టే, అంతే కదండి. నేను ఇప్పుడు వాళ్ళకు కూడా ఐడియా ఇస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.